సూపర్ 6లో 2 ఎగిరిపోయాయండి. అందులో ఒకటి ఆడబిడ్డ నిధి, నీకు 1500 నీకు 1500 నీకు 1500 అన్నారు. 18 ఏళ్ళు దాటిన మహిళలకు 1500 ఇస్తున్నారు కదా, అది ఎగిరిపోయింది. అది కంప్లీట్గా ఎగిరిపోయింది. ఏదో P4తో అనుసంధానం చేస్తాంట, టూ రిచ్ కూడా P4తో అనుసంధానం చేస్తాంట, ఎవడో డబ్బులు ఇస్తాంట, ఎవడో దత్తత తీసుకుంటాడంట, వాళ్ళ జీవితాలు మారిపోయినాయంట, వాళ్ళ టూ రిచ్ అంట, మహిళలందరికీ ఇంకేదో వచ్చేసినట్లే అంట. ఎట్ట కుదురుతుందండి? ఇప్పుడు ఎవడో వస్తాడు, ఏదో కుటుంబాన్ని దత్తత తీసుకుంటాడంట, వాడు సడన్గా నేను మనసు మార్చుకున్నంటే వీళ్ళు మళ్ళీ పూరైపోవాల్సిందేనా? అసలు అది రబ్బిష్ అండి, అట్టర్ రబ్బిష్. అలా అయితే మేము 150 పథకాలు ఇవ్వచ్చు. ఎవడో వస్తాడు, దాతలు ఏవో ఇస్తాడు, ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఏదో వస్తుంది, అన్నీ నీటి మీద బుడగలాంటిది. అది అసలు అదొక పథకమా అండి? P4కి అనుసంధానం చేశారంట, వచ్చేసిందంట. ఇక రెండవది, నిరుద్యోగుల్ని స్కిల్ డెవలప్మెంట్ కిందక ఏదో కన్సిడర్ చేశారంట, అనుసంధానం చేశారంట, వచ్చేసిందంట. మూడోది గ్యాస్. నేను నిన్న వీడియో చేసి కామెంట్ సెక్షన్లో ఎవరికి వచ్చిందో పెట్టమంటే 100కి 90 మంది, మిగతా 10 మంది వాళ్ళు మెసేజ్ పెట్టలేదు. ఆ 100 మెసేజ్లో 90 మెసేజ్లు మాకు గ్యాస్ రావట్లేదనే పెడుతున్నారు. ఎవరికి వచ్చింది గ్యాస్? ఎవరికి రాలేదు. సో 3 పథకాలు ఒకటంటే ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు, అది బిస్కెట్, ఇది గ్యాస్. రెండోది ఇంకా నీకు 1500 నీకు 1500 కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఈక్వేషన్, అది రాదు, అది ఎవరు ఇవ్వరు. నిరుద్యోగ భృతి మర్చిపోండి, ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో మిగిలిన 3 పథకాలు ఏంటివి? ఒకటి బస్సు, ఇప్పటివరకు రాలేదు. బస్సు ఇప్పటివరకు రాలేదు. ఆగస్టు 15న ఇస్తానంట, కాబట్టి ఇచ్చినట్టు దాన్ని కూడా ఖాతాలో వేసుకోవాలంట. 102 హామీలను అమలు చేస్తారంటే దాంట్లో అది కూడా ఖాతాలో వేసుకోవాలంట. సో 4. ఇంకా మిగిలినటి 2. ఒకటి రైతు భరోసా, 2 అమ్మకు వందనం. రైతు భరోసా 20వ తేదీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారంట, అప్పుడు వీళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారంట. అది కూడా సంపద సృష్టించి ఇస్తున్నాడండి. ఏం సంపద సృష్టిస్తున్నాడు? ఈ సంవత్సరం కాలంలో సృష్టించిన సంపద చూపించమనండి. నిన్న అంటే ఈ మంగళవారం చేసిన 7,000 కోట్లు, పోయిన మంగళవారం చేసిన 7,000 కోట్లతో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 1,37,000 కోట్లు అన్నారు. దానికి ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్లకు పైచిలకు అప్పు చేసింది ఒక్క సంవత్సరంలో, ఒక క్యాలెండర్ ఇయర్లో. ఏం సంపద సృష్టించినాడు చెప్పండి? ఫలానా ఒకటి సంపద సృష్టించినాడు. నేను ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు చెప్పానండి మీకు? ఒక సంపద సృష్టించాలంటే, ఒక కంపెనీ రావాలంటే వచ్చి అన్ని క్లియరెన్సులు అయిపోయిన తర్వాత వాళ్ళు భూమి పూజ చేసి ఆ ఫ్యాక్టరీనో లేకపోతే ఆ ఇండస్ట్రీనో వాళ్ళు స్టార్ట్ చేసి అది ఒక షేప్కు రావాలంటేనే 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. తర్వాత ఆ కంపెనీ లాభాల బాటలో పట్టాలా. లాభాలు రాకుండా నష్టాలు వస్తే గవర్నమెంట్కు 0 రూపాయి కూడా ట్యాక్స్ కట్టదు. వాళ్ళు ట్యాక్స్ ఎగరగొట్టాలనే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెన్సెస్ చూపించుకొని, అది చూపించుకొని, ఇది చూపించుకొని ట్యాక్స్లు ఎగ్గడతారు. తర్వాత ఆ ప్రాజెక్టు సక్సెస్ అయ్యి ఎప్పుడికో మనకు ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తే ఆ డబ్బులతో డెవలప్మెంట్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు. అండ్ నేను క్లియర్గా చెప్పానండి, ఇప్పుడు AI, ChatGPT ఇవన్నీ రావడం వల్ల చాలామంది నిరుద్యోగులు అవుతున్నారు. IT ఇండస్ట్రీ కుదేలైపోయింది. అండ్ ఉన్న దాంట్లో కూడా కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ చాలా మార్పు వచ్చిందండి. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. అండ్ పెద్ద పెద్ద ఆఫీసులు కట్టి ఆకాశ హర్మ్యాలు, లేకపోతే అద్దాల మేడలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నది ఇట్స్ అ థింగ్ ఆఫ్ ఎ పాస్ట్. మార్పు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొని వస్తాను, నేను ChatGPT తీసుకొని వస్తాను, ఏఐని ఎక్కువ వాడేది భారతీయులే, తెలుగు వాళ్ళే అని డబ్బాలు కొడతారు కదా. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందంటే 10 మంది చేసే పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఇంకా మీరు గమనించండి, ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న వరకు ఆ ఆఫీసులను మెయింటైన్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు డేటా సెంటర్లు అంటారండి, అర్సా క్లస్టర్స్ అని చెప్పి, అవి అడవుల్లో పెట్టినా కానీ ఏం పెద్ద ఫరక్ పడదు. డేటా సెంటర్ ఎక్కడ ఉంటుందండి? సిటీ సెంటర్లో డేటా సెంటర్లు ఉండవు. డేటా సెంటర్లు ఎక్కడో ఊరి బయట ఉంటాయి. ఇప్పట్లో నడిచేది ఏది? ఈ అమెజాన్ గోడౌన్లు, ఆ డేటా సెంటర్లు అవన్నీ ఊరి బయట పెద్ద పెద్ద గోడౌన్ లాగా కనిపిస్తాయి. దానికి రాజధాని నడిబొడ్డులో కట్టాల్సిన అవసరం లేదు. పోనీ పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రీ అనుకోండి, అది కూడా రాజధాని నడిబొడ్డులో కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీల రూపురేఖలు మారిపోతున్నాయండి. ఇప్పుడు నేనుండే ఎడిన్బ్రా, ప్రిన్సెస్ స్ట్రీట్ అన్నది ద మోస్ట్ పాపులర్ స్ట్రీట్, మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్ ఇన్ ఎడిన్బ్రా. దాంట్లో చాలా షాపులు టూలెట్ బోర్డులు పెట్టుకుని ఉన్నారు.
అన్నీ క్లోజ్ అవుతున్నాయి. హై స్ట్రీట్ షాప్స్ అన్నీ, అంటే మెయిన్ బజార్లో ఉండే షాపులన్నీ క్లోజ్ అవుతున్నాయి. అన్నీ కూడా బికాస్ ఆన్లైన్ వచ్చింది. ఎవరు షాపులు కూడా మేము మానేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. అందుకనే గోడౌన్లు, డేటా సెంటర్లు ఇవి పెరుగుతాయి. కానీ వాటన్నిటిని సిటీ సెంటర్లో పెట్టాల్సిన అవసరం లేదు. కోర్స్ వస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసులు, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని స్టార్ట్ అయ్యి ఆ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ వచ్చి ఇక్కడ మనకు మంచి నివాసం ఏర్పరచుకోవచ్చు అని చెప్పేసి ప్రజలు నమ్మి, ఎప్పుడైనా ఒకటి గమనించండి, రాజధాని అన్నది ఎవరు అంటే ఒక మనిషి కట్టలేదు. ప్రజలందరూ కలిసి ఒక ఏరియాకి వస్తే అది రాజధాని అవుతుంది. ఇప్పుడు బర్మాలో గోస్ట్ సిటీ అని అవుతుంది, రాజధాని కట్టారు. ఎవడు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, 10 లేన్ల రోడ్లు వేశారు, ఖాళీగా ఉంది. ఎందుకైనా ఎందుకు పోతారండి? ఇప్పుడు విజయవాడలో ఉన్నోళ్ళు, అక్కడ వాళ్ళ సొంత ఆస్తులు ఇల్లు ఉన్నవాళ్ళు, ఇప్పుడు రాజధానికి నియరెస్ట్ బిగ్ సిటీ అంటే విజయవాడ, గుంటూరు, అక్కడ ఆస్తులు అవన్నీ ఉన్నవాళ్ళు లేదు 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 మనం ఇక్కడ నుంచి రాజధానికి మైగ్రేట్ అవుదాము, అక్కడ మనకు చాలా అవకాశాలు ఉంటాయి, చాలా ఇది ఉంది, ఎవరు పోతాడు? ఎప్పుడైనా ఒక పెద్ద సిటీ ఉన్నప్పుడు ఆ పెద్ద సిటీ పక్కన ఇంకొక పెద్ద సిటీ కట్టాలంటే అది వేస్ట్. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది కానీ చెప్తున్నా, అక్కడ ఎవరు రారు, ఏమి పెట్టరు, సంపద యాడికి పెరగదు. ఎక్కడ మనము సంపద పెంచుకోగలము అంటే వీ హ్యావ్ టు యూజ్ అవర్ కోస్టల్ లైన్. మనకు ఉన్నంత కోస్టల్ లైన్ ఇండియాలో ఏ రాష్ట్రానికి లేదు. దాని మీద దృష్టి పెడితే మనకు సంప్రదాయబద్ధంగా మనకు వస్తున్న వ్యవసాయం మీద లేకపోతే వీటి మీద దృష్టి పెడితే మనం ప్రొడక్షన్ అనేది పెంచుకోవచ్చు. అఫ్ కోర్స్ ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినా చెప్పకపోయినా పీపుల్ విల్ ఎడ్యుకేట్ దర్ కిడ్స్ అండ్ వాళ్ళకు మంచి చదువు చెప్పిస్తే వాళ్ళు దే పికప్ ద థింగ్స్. చంద్రబాబు నాయుడు ఏ చదువు చెప్తాంట, ఏంది ఏ అంటే నీకు తెలుసా? చంద్రబాబు నాయుడు ఏం తెలుసు? చంద్రబాబు నాయుడుకే కాదు, ఎవరికి తెలుసు, నాకు తెలుసు. ఆ దాంట్లో డెప్త్ ఏందున్నా అనేది ఏ కనిపెట్టినోడికి తెలుసు. తర్వాత దానికి పిల్లలు చదువుతారు, చదివి నేర్చుకుంటారు. ఏదో సాయంత్రం చూసి రేపు పొద్దునకి ఏ నేర్చుకునేంత సీన్ లేదు. ఏం చంద్రబాబుకి ఏం తెలుసు? వెరీ పవర్ఫుల్, ద పవర్, ఐ యామ్ ఇస్నరీ అని 4 మాటలు మాట్లాడడం తప్ప ఏం తెలుసు అండి ఏ గురించి? మరి అంత తెలిసినోడు ఇప్పుడు ఏనో చాట్ జీపీటీ అటాటికి మన ఆంధ్రప్రదేశ్లో కనిపెట్టించమను, R&D డిపార్ట్మెంట్లు పెట్టి ఏదైనా కొత్త సృష్టించమను, ఐఫోన్ లాగా ఒకటి సృష్టించమను, శాంసంగ్ లాగా ఒకటి సృష్టించమను. ఎవడో ఏదో సృష్టిస్తే దానికి నేను చేశాను డబ్బా కొట్టుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఇప్పుడు సేమ్ అమ్మకు వందనంలో కూడా అవే మోసాలు, అయ్యే గఫాలండి. 15,000 ఇస్తా అని చెప్పి ప్రతి పిల్లాడికి ఇచ్చే దాంట్లో 2,000 కట్టంట. అండ్ మన లెక్కల ప్రకారం అండి చెప్తాను, మన లెక్కల ప్రకారము ఎంత మందికి ఈ అమ్మకు వందనం అందాలి అంటే 87,41,885 మంది పిల్లలు ఎన్రోల్ అయినారు ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్. 2023-24 డేటా ప్రకారం 87,41,885. కానీ వాళ్ళు చెప్తున్నది ఎంతమందికి ఇస్తాము అంటే 67 లక్షల చిల్లర మందికి ఇస్తా అంటారు. అందులో కూడా ఎంతమందికి 12వ తేదీ ఇస్తామని చెప్పారు. అది 12వ తేదీ వస్తుందో లేదో మనకు తెలియదు. వచ్చిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎప్పుడు డబ్బులు వేస్తాం అకౌంట్లు అంటే డిస్బర్సల్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు 54,94,703 ఎలిజిబుల్ స్టూడెంట్స్. 12వ తేదీ అంటే నిన్న 12వ తేదీ 54,94,703 మందికి వేస్తామని చెప్పారు. కొంతమందిని వెరిఫై చేసి ఆ మిగతా 13 లక్షల మందిని వెరిఫై చేసి ఎప్పుడో వాళ్ళంతా ఎన్రోల్ అయినారా లేదా తెలుసుకొని అదంతా చేస్తామని చెప్పారు. పోనీ అదైనా కానీ మొత్తం 24 లక్షల మందికి ఇస్తున్నారా అంటే లేదు. పోనీ పూర్తిగా ఇస్తున్నారంటే 2,000 పంగనామాలు పెడుతున్నారు. పైగా ఇంకా ఫర్దర్ కోతలు పెట్టడానికి పారామీటర్స్ అని ఏమేం రూల్స్ పెడుతున్నారంటే ఇప్పుడు గ్రామాల్లో అయితే అందరి ఆదాయం నెలకు 10,000 కంటే ఎక్కువ ఉండకూడదంట. అండ్ రూరల్ ఏరియాస్లో 10,000, అర్బన్ ఏరియాస్లో 12,000. 12,000 ఇప్పట్లో ఏం సరిపోతుందండి? ఇప్పుడు 20 రోజులే 10 దినాలు అనుకోండి, 400 కూలి, అప్పుడు ఎంత? 8,000. భార్య వెళ్తే ఇంకొక 8,000, వాళ్ళకి 16,000 కూలి గిట్టుతుంది. 12,000కి ఏమొస్తుందండి? ఇప్పుడు 1 పర్సన్కి తెల్ల రేషన్ కార్డు ఉండాలంటే ఫ్యామిలీలో, ఇంకా 3 ఎకరాల కంటే ఎక్కువ అంటే వెట్ ల్యాండ్ ఉండకూడదు, 10 ఎకరాల కంటే డ్రై ల్యాండ్ ఉండకూడదు. ఒకవేళ వెట్ డ్రై ఉంటే మొత్తం కూడా 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక 4-వీలర్ ఉందనుకోండి, ట్యాక్సీ, ట్రాక్టరు, ఆటో ఇవి ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. అండ్ 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు కాలిస్తే వాళ్లకు కట్టు. మున్సిపల్ ప్రాపర్టీ
1000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఒక మున్సిపాలిటీలో ఎక్కడ కూడా 1000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళకు రాదు. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రాదు. మళ్ళీ అదే సేమ్ 10,000 12,000 ఇన్కమ్ ట్యాక్స్ కడితే రాదు. ఇట్లా 1,00,000 రూల్స్ పెట్టేసి 75% అటెండెన్స్ లేకపోతే నెక్స్ట్ ఇయర్కు రాదు అని చెప్పేసి అన్ని పెట్టాడు.